అమరావతిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. చట్ట వ్యతిరేకంగా ఏ పని చేసినా ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా నిరసనలు చేపడితే ఊరుకునేది లేదన్నారు. బస్టాండు రహదారులపై ఆందోళన చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇక ప్రతిపక్షం నిర్వహిస్తున్న నిరసనలపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నిరసనల్లో రౌడీలు, గంజాయి బ్యాచ్లు ఉన్నారంటూ ఆరోపించారు. నిజంగా డిఎస్సీ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారంటూ ప్రశ్నించారు. ఇవాళ కర్నూలు నిరసనకు వచ్చిన వారంతా డిఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన వారిని అని చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే గతంలో జరిగిన నష్టంతోనే ఉపాధ్యాయులు ఐక్యంగా నిలబడి తమ ఆత్మగౌరవాన్ని చాటుకున్నారని సీఎం వ్యాఖ్యానించారు. మొత్తంగా నిరసనల పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్న సంకేతాలను చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, అంటే వైసీపీ చేస్తున్న నిరసనల్లో రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి బ్యాచ్, రౌడీలే ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యలను నిజమెంత? దీనిపై వైసీపీ నేతలు ఏమంటారు? టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు నాయుడు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇక మీడియాతో అయితే చిట్చాట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి నిరసనలపై కూడా స్పందించడం జరుగుతోంది. ప్రధానంగా ఆ డిఎస్సికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఎక్కువగా ప్రస్తావించినటువంటి పరిస్థితులు. వైసీపీ చేస్తున్నటువంటి డిఎస్సి నిరసనలు ఏవైతే ఉన్నాయో అందులో ఏ ఒక్క డిఎస్సి అభ్యర్థులు లేరంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం అయితే కనుక ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇక దీంతో పాటు ఈ యొక్క నిరసన చేస్తున్నారో ఆ నిరసనలో రౌడీలు, గంజాయి బ్యాచ్లకి సంబంధించినటువంటి వ్యక్తులైతే కనుక ప్రధానంగా పాల్గొంటున్నారంటూ కూడా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా జాతీయ రహదారులు కావచ్చు, అదేవిధంగా ప్రజలకి ఇబ్బందులు కలిగించేటువంటి ఏవైనా అంశాలు ఉంటే తప్పనిసరిగా అయితే కనుక ప్రభుత్వం స్పందిస్తుంది, వాటిపై అయితే కనుక చర్యలకి సిద్ధమవుతుందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం కూడా జరుగుతోంది. మరోవైపు బూత్ స్థాయి ఇన్ఛార్జీలతోటి, యూనిట్ ఇన్ఛార్జీలతో అయితే కనుక భేటీ అవడం కూడా జరుగుతోంది. కాఫీ విత్ కబుర్లతోటి ఏ విధంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి, ప్రతి ఒక్కరూ కూడా పార్టీ కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్నటువంటి అంశాలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆ యొక్క శిక్షణ తరగతిలో ఉండేటువంటి క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలతో అయితే కనుక ముఖాముఖి అయితే మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా అయితే కనుక ముందుకెళ్లాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం, మరోవైపు గొడ్డల పార్టీ ఏదైతే కొన్ని దుష్ప్రచారాలు చేస్తున్నాయో వాటిని అయితే కనుక ఖండించే దిశగా అయితే కనుక ముందుకెళ్లాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు, అదేవిధంగా దిశానిర్దేశం అనేది కూడా చేయడం జరుగుతూ ఉంది. మొత్తంగా అయితే కనుక టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు గ్రీవెన్స్ తో పాటు అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలతోటి దిశ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ప్రజాక్షేత్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ఎజెండాతో పాటు వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను సైతం కూడా ఎప్పటికప్పుడు ఖండించి ప్రజాక్షేత్రంలో అయితే కనుక నేరుగా దిగాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం అనేది కూడా చేయడం జరుగుతోంది. ఇక దీంతో పాటు ఏదైతే ప్రధానంగా ఈ యొక్క అంశాలు వైసీపీ చేస్తున్నటువంటి నిరసనలు కావచ్చు, అదేవిధంగా అల్లర్లు కావచ్చు, పరామర్శల పేర్లతోటి ఏ విధంగా ఈ యొక్క అడ్డంకులు, శాంతి భద్రతలు కల్పిస్తుందో వీటన్నిటిపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం, వాటన్నిటినీ కూడా సోషల్ మీడియా వేదిక కావచ్చు, అదేవిధంగా ప్రజాక్షేత్రంలో వేదికగా అయితే కనుక వారి నిరసనలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తిప్పికొట్టే విధంగా అయితే కనుక ఉండాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం అనేది కూడా చేయడం జరుగుతూ ఉంది. ఓకే, ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది కలిగించేలా నిరసనలు చేపడితే ఊరుకునేది లేదని సీఎం చంద్రబాబు అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో వైసీపీ తమ నిరసనలు కొనసాగించే అవకాశం ఉందంటారా? భాగంగా ఏదైతే శాంతి భద్రతలు విఘాతం కల్పించేటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిపై అయితే కనుక ఇప్పటికే ప్రభుత్వం చర్యలకి సిద్ధమైనటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అందులో ఏదైతే రౌడీలు కావచ్చు, గంజాయి బ్యాచ్లు ఎవరైతే పాల్గొంటున్నారన్నారో దానిపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు తగినటువంటి ఏదైతే చర్యలు ఉంటాయంటూ కూడా ఇటు చెప్పడం కూడా జరుగుతోంది. దీంతో పాటు ఇక ఆ యొక్క బిఎస్సి నిరసనలో భాగంగా గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో వారిని అయితే కనుక గుర్తించి వారిని అయితే కనుక వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మరోవైపు డిఎస్సి సైతం కూడా మరో 2 నెలల్లో డిఎస్సి నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేస్తున్నారు అంటూ కూడా చెప్పడం జరుగుతోంది. ఇక కర్నూలులో చేసినటువంటి ఏదైతే టీచర్ల నిరసనలు ఏదైతే ఉందో వారందరూ కూడా అంటే వైసీపీ చేస్తున్నటువంటి నిరసనలకు వ్యతిరేకంగా అయితే కనుక ఈ యొక్క డిఎస్సిలో మొన్న సెలెక్ట్ అయినటువంటి టీచర్లే అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం కూడా జరుగుతోంది. వారందరూ కూడా వైసీపీ
అనేక విధాలుగా కూడా అడ్డంకులు సృష్టిస్తుందంటూ కూడా మొన్న సెలెక్ట్ అయినటువంటి టీచర్ల యొక్క నిరసనలో పాల్గొన్నారంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం కూడా జరుగుతుంది. అంటే డిఎస్సీలో అవకతవకలు జరిగితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టీచర్లు ఎందుకు నిరసనలో పాల్గొంటారు అన్న దానిపై అయితే కనుక చెప్పడం జరుగుతోంది. మరోవైపు వైసీపీ చేసినటువంటి నిరసనలో ఏ ఒక్క డిఎస్సీ అభ్యర్థులు కూడా లేరు. మరోవైపు మరో 2 నెలల్లో కూడా డిఎస్సీ నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేస్తున్నామంటూ స్పష్టం చేయడం కూడా జరుగుతోంది. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.